హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మధు మౌలీస్ గాడ్ రిలేటెడ్ వ్లాగ్స్. మనలో చాలామంది వినే ఉంటాం కదా, సుందరాకాండ పారాయణ చేసిన, సుందరాకాండ ప్రవచనం విన్నంత మాత్రం చేత ఇంకా సాల్వ్ అవ్వనుకున్న ప్రాబ్లమ్స్ కూడా సొల్యూషన్ దొరుకుతుంది అని. అది నిజం. ఒకసారి నాకు అలాగే ఒక ప్రాబ్లం వస్తే ఇలా వినే నేను సుందరకాండ ప్రవచనం వినడం స్టార్ట్ చేశాను. యూట్యూబ్లో సుందరకాండ ప్రవచనం అని సెర్చ్ చేస్తే చాగంటి వారిది వచ్చింది. చాగంటి గారి ప్రవచనం వింటూ నేను డైలీ రామనామం రాసుకునేదాన్ని పూజా రూమ్లో కూర్చుని. సిద్ధిసర్గ దగ్గరికి వచ్చేసరికి మనకు మ్యాక్సిమం మెంబర్స్కి ఈ రిజల్ట్ కనిపించిందని నేను విన్నాను. ఆ రోజు నేను సిద్ధిసర్గ దగ్గరికి వచ్చాను. ఏ ప్రాబ్లం అయితే ఉందో దానికి ఇంకా నాకు సొల్యూషన్ రాలేదు. రాకపోతే నేను అనుకున్నాను, ఏంటి ఇలా అవుతుంది, అలా అన్నారు కదా, ఆ నమ్మకంతో నేను స్టార్ట్ చేశాను. అది నిజమా కాదా? మనం మనుషులం కదా, ఒక్కొక్కసారి మనకి ప్రాక్టికాలిటీ కావాలి ఈ థియరీ కన్నా. సో నేను ఆలోచిస్తూ ఉంటే సిద్ధిసర్గ దగ్గరికి వచ్చేసింది. నాకు ఏడుపు వచ్చేసింది, ఇంకా నాకు సొల్యూషన్ దొరకలేదని. లిటరల్లీ ఇది నిజం. నేను ఏ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నానో దానికి సొల్యూషన్ నాకు కాల్ వచ్చింది. నేను అప్పుడు అనుకున్నాను, అయితే ఇది నిజం, ఖచ్చితంగా చెప్తున్నాను. సుందరాకాండ చాలా పవర్ఫుల్. మనం పారాయణ చేస్తే మరీ మంచిది. కానట్లయితే కనీసం ప్రవచనం విన్నా కూడా, చాగంటి గారు చాలామంది పెద్దలు కళ్ళకు కట్టినట్లే చూపించారు. అది విన్నా కూడా చాలా ఫలితం వస్తుంది. ఏవైనా ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా డిప్రెషన్లోకి వెళ్ళిపోయే కన్నా ఇలాంటి సొల్యూషన్స్ మనం వెతుకుని వాళ్ళకి చెప్పుకుని మనం ఇంకా కొంచెం లో అయిపోతాం అలా చెప్పుకుంటే. దానికన్నా ఇలాంటివి మన ఋషులు ఏవైతే చెప్పారో వాటికి వెనకాతల ఏదో రీజన్ ఉంటుంది, పెద్దలు చెప్పిన వాటికని నేను నమ్ముతున్నాను. సుందరాకాండ అయితే మాత్రం చాలా పవర్ఫుల్. ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా సుందరాకాండ పారాయణ చేస్తే మంచిది, లేదా ప్రవచనం విన్నా కూడా ఫలితం వస్తుంది. నాకు అయింది కాబట్టి చెప్తున్నాను. అందరికీ కూడా శ్రీ సీతారామ లక్ష్మణ సహిత శ్రీ హనుమాన్ దేవ ఆశీస్సులు ఉండాలని మనందరి మీద కోరుకుంటూ శ్రీమాత్రే నమః. జై శ్రీరామ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మధు మౌలీస్ గాడ్ రిలేటెడ్ వ్లాగ్స్. మనలో చాలామంది వినే ఉంటాం కదా, సుందరాకాండ పారాయణ చేసిన, సుందరాకాండ ప్రవచనం విన్నంత మాత్రం చేత ఇంకా సాల్వ్ అవ్వనుకున్న ప్రాబ్లమ్స్ కూడా సొల్యూషన్ దొరుకుతుంది అని. అది నిజం.